'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదండి. ఎందుకంటే బేసిక్‌గా ఈ మూవీలో ఒక స్టోరీ లేదు. ఒక సీక్వెన్స్‌గా ఒక స్టోరీ మీద ఎళ్ళినట్టు నాకు అనిపించలేదు. మేజర్ ఇష్యూస్ ఏందంటే నాకొక స్క్రీన్ ప్లే నచ్చలేదు. డైరెక్షన్ నచ్చలేదు. స్టోరీ అసలు నాకసలు ఎక్కలేదు. అండ్ బేసిక్‌గా నాకు అర్థం కానిదేంటంటే 'ఓజీ' మూవీ తర్వాత నేను 'పవన్ కళ్యాణ్' గారి దగ్గర నుంచి ఇలాంటి మూవీ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 'ఓజీ' మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాము. అది కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఉన్నా గూడా మ్యూజిక్ వల్ల, యాక్షన్ సీక్వెన్సెస్ వల్ల అది వర్కౌట్ అయిపోయింది, ఎళ్ళిపోయింది. కానీ దాని తర్వాత నాకు 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ అస్సలు ఎక్కలేదు. మోస్ట్‌లీ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో ఎక్కువ నాకు 'పవన్ కళ్యాణ్' గారి గురించి భజన అదే నాకు ఎక్కువ అనిపించింది. దాని తర్వాత ఫస్ట్ మూవీకొచ్చేసరికి ఏందంటే ఫస్ట్ హాఫ్ అంటే 'రాజ్ ఖన్నా' గారు ఉన్నంత డ్యూరేషన్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఆ అమ్మాయిని ఎందుకు పెట్టుకున్నారు? ఆమెను గాకుండా ఇంకా వేరే అమ్మాయిని పెట్టుకున్నా ఆ మూవీ ఎళ్ళేదని జెప్పి నాకనిపిచ్చింది. ఎందుకంటే మనం ఒక క్యారెక్టర్‌కి ఇంత డ్యూరేషన్ ఇస్తున్నామంటే ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లాగా వాడుకోవాలనిపిచ్చింది. కానీ అసల ఆ అమ్మాయిని అసలు ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు, నార్మల్‌గా ఒక సైడ్ క్యారెక్టర్‌లాగా అట్లా వాడుకుంటారు. నాకది అనిపించలేదు. అండ్ సాంగ్స్‌కొచ్చేసరికి నాకస్సలు సాంగ్స్ ఎక్కలేదండి. ఒక్క సాంగ్ గూడా నాకసలు ఎక్కలేదు. అండ్ ఫస్ట్‌లో ఒక కామెడీ సీక్వెన్సెస్ లాగా సాంగ్స్ అన్నీ అంటే ఓల్డ్ మూవీ సాంగ్స్ అవన్నీ వేస్తారు. అది గూడా నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ 'పవన్ కళ్యాణ్' గారి డాన్స్ ఎయ్యాలి అది ఇది అని జెప్పి అందరూ అంటూ ఉంటారు పక్కనే. నాకు అదే ఒక భజనలా అని చెప్పి అనిపించింది. అండ్ తర్వాత మోస్ట్‌లీ ఒక సీక్వెన్స్ ఉంటుందండి. లైక్ నార్మల్‌గా యాంటోగానిస్ట్ దగ్గరికి వెళ్ళి ఓ పవన్ కళ్యాణ్ గారు యాంటోగానిస్ట్ దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు ఏంటంటే పాత బస్తీకెళ్ళాలి అని జెప్పేసి వెళ్తాడు. అక్కడ నాకు అతని లుక్స్ మాక్సిమం నాకు 'భీమ్లా నాయక్' లుక్స్‌లా అనిపించింది. అక్కడైనా కొంచెం వీఎఫ్ఎక్స్ అది బాగుండేది. ఇదైతే అస్సలు బాలేదు. వీఎఫ్ఎక్స్ కూడా నాకంత ఎక్కలేదు. ఎందుకంటే ఫేస్ మీద చాలా వీఎఫ్ఎక్స్ చేశారు. అండ్ దాని తర్వాత సాంగ్స్ అయితే అసలు ఎక్కలేదు. స్టోరీ సీక్వెన్స్‌గా ఎళ్ళలేదు. శ్రీలీల గారు ఉన్నారు గానీ ఎందుకు నాకసలు అర్థం కాలేదు. ఆమె క్యారెక్టర్ కూడా నాకంత ఎక్కలేదు. అండ్ కొన్ని మాస్టర్ పీసెస్ ఉంటాయండి. పాత మూవీస్‌లలో సాంగ్స్‌కొచ్చేసరికి ఏందంటే కొన్ని మాస్టర్ పీసెస్ ఉంటాయి. ఆ మాస్టర్ పీసెస్‌ని మనం కదిలించొద్దు. అయి గూడా కదిలించేశారు ఈ మూవీలో. అన్నీ అవి 'తొలిప్రేమ' మూవీలో సాంగ్స్ తీసుకొచ్చి 'తొలిప్రేమ' మూవీ సీక్వెన్సెస్ తీసుకొచ్చి పెట్టారు. రీక్రియేట్ చేయడం సీన్స్‌ని, ఓల్డ్ మూవీ సీన్స్‌ని. అవన్నీ నాకు నచ్చలేదు. ఎందుకు చేశారు అని చెప్పి నాకనిపించింది. సో, ఓవరాల్‌గా నాకైతే మూవీ నచ్చలేదండి. మీకేమనిపించింది కింద రాయండి. సో, ఇది మన రివ్యూ ఆఫ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిల్మ్ రివ్యూ హబ్.